నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. డిఎస్సిలో అన్యాయం జరిగిందంటూ ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో బాధితులు పాల్గొన్నారు. అసలు ఏంది అన్యాయం జరిగింది ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మీ యొక్క కళ? టీచర్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. మెగా డిఎస్సిలో మీరు ఎన్ని మార్కులు సాధించారు? మీకు ఎందుకు రాలేదంటారు? నేను ఈ మెగా డిఎస్సిలో ఫిజికల్ సైన్స్ పోస్ట్ రాశాను నెల్లూరు జిల్లాకి. నాకు 76వ ర్యాంక్ వచ్చింది. నాతో పాటు మిగతా సెలక్షన్ లిస్టులో అందరూ కూడా నేను మొత్తం మాకు కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి. దాంట్లో నాది 5వ స్థానం. యాక్చువల్గా 2 లేడీస్ తీసుకున్నప్పటికీ 5 మంది జెంట్స్తో దాన్ని ఫిల్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజే నాకు వెరిఫికేషన్ లెటర్, కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ ఆధారం అని చెప్పేసి. అండ్ తర్వాత వీళ్ళు పలు సందర్భాల్లో రకరకాల స్టేజ్లో సెకండ్ కేసు, థర్డ్ స్టేజ్ అని చెప్పేసి రకరకాల స్టేజ్ల్లో ఏం చేస్తారంటే కాల్ లెటర్స్ జనరేట్ చేయడం జరిగింది. సో నాకంటే వెనక ఎలా పడతాడప్పుడు ఒక పోస్ట్కి ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఆ పోస్ట్కి వాళ్ళనే కేటాయించాలా. చాలామంది ఏం చేశారంటే యాక్చువల్గా జెన్యూన్ సర్టిఫికేట్స్ కాకుండా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల వాళ్ళు వేరే ఉద్యోగంలోకి పోవడం, ఆ ఉద్యోగాల్ని మా తర్వాత లేడీస్ రిజర్వేషన్ రోస్టర్ అని చెప్పేసి కంప్లీట్గా తప్పులు తడికలుగా చేశారు. ఆ విధంగా ఎత్తుకున్నా కూడా జీవో నెంబర్ 77 ప్రకారం ఓపెన్లో పోయేవారు ఓపెన్లోనే వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే కేటగిరీలో దింపారు. అంటే 10వ ర్యాంకు, 12వ ర్యాంకు, మొత్తం 25 ఓపెన్లో ఉంటే 10వ ర్యాంకు, 12వ ర్యాంకుని కేటగిరీలో దింపారు. సో దానివల్ల నేను అర్హత ఉండి కూడా నేను ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అందుకనే మేము అందరం కూడా న్యాయస్థానాలు ఆశ్రయించున్నాం. ప్రజెంటు న్యాయస్థానాల్లో మమ్మల్ని ఎవరు కూడా బలవంతంగా మమ్మల్ని పంపించలేదు. మాకై మేమే స్వచ్ఛందంగా మేము న్యాయస్థానాల చుట్టూ కూడా మనం తిరుగుతున్నాం. ప్రజెంటు న్యాయపరంగా పోరాటం జరుగుతూనే ఉంది. దాంతోపాటుగా ఈ విధంగా మేము కొద్దిగైనా కూడా ఇప్పటికైనా కూడా మా మీద దయవుంచి మీరు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మా ఉద్యోగాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అయితే గతంలో ఎలా ఉంది ఈ యొక్క డిఎస్సి, మెగా డిఎస్సి అనేది ఎలా ఉంది? అయితే మీకు ఇప్పుడు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు మీరు ఈ యొక్క డిఎస్సిని? నేను ఒక 3 times 4 times ఇప్పటి వరకు అటెంప్ట్ చేస్తున్నాను. నా ఉద్యోగం కూడా ఇప్పుడు ఆ వయోపరిమితి కూడా ఇంచుమించు అయిపోయే పరిస్థితిలో ఉంది. నా మాదిరే చాలా మంది ఇదే విధంగా కోల్పోయిన వాళ్ళు వయోపరిమితి దాటిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకా జీవితంలో వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కళ అనేది నెరవేరలేని స్థితిలో ఉంది. ఇది మా తప్పిదం కాదు. మేము మెరిటోరియస్గా వచ్చాం. మేము మామూలుగా మెరిట్లో మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ మాకంటే వెనక ర్యాంకులు, ఇప్పుడు నా 76వ ర్యాంక్ అయినప్పుడు 114వ ర్యాంకు, 124 ర్యాంక్, అంటే మా వెనక ర్యాంకుల్ని ఈ యొక్క సెలక్షన్ లిస్టు చేర్చడం జరిగింది. ఇది నిజంగా అవివేకం. ఇంకో విషయం ఏంటంటే ఎవరు ఏ సర్టిఫికేట్, అది జెన్యూన్ సర్టిఫికేటా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చారు ప్రిన్సిపల్ పోస్ట్కి. ఆ ప్రిన్సిపల్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ జెన్యూన్ సర్టిఫికేటా కాదా అవి కూడా ఏది పరిశీలించలేదు. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ తెచ్చారు, అది కూడా జెన్యూనా కాదనేది కూడా మనం పరిశీలించలేదు. ఎలాంటి సెలక్షన్ మేము ఇంతకుముందు చేసి ఉండొచ్చు, కానీ ఇటువంటి సెలక్షన్ మేము ఇప్పటివరకు మేము చూడలేదు. మేము ఎంతో పొరపాటు చేసాం. ఆ టైంలో మాకు ఎవరి యొక్క సపోర్టు లభించలేదు. అయినా కూడా మేము చాలా కష్టపడ్డాం. మాకై మేమే నిరుద్యోగులుగా ఉద్యోగం కోల్పోయిన బాధ మాకే తెలుస్తుంది, ఒక మధ్యతరగతి, ఒక పేద బడుగు వర్గాల ప్రకారం. సో కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. ఈ రోజు కూడా మేము ఆ యొక్క లోపాన్ని మేము సరి చేసుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. సమాజంలో చూస్తే మేము చేతగాని వాళ్ళు వ్యక్తులు అందరూ మిగిలిపోయినాం. ఒక చదువుకొని మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులుగా తయారవలసిన మేము ఏమీ లేని కనీసం ఏమీ సబ్జెక్టు చెప్పలేని స్థితిలో ఉండే టీచర్ని నియామకం చేయడం వల్ల మేము ఈ స్థితిలో నిలబడ్డాం. గతంలో సెలక్షన్ లిస్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కాల్ లెటర్ పిలిచారు.